హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2020లో విడుదలైన చూ అనే తైవనీస్ రొమాంటిక్ ఫ్యాంటసీ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. పేరేంటి ఇంత వింతగా ఉందని మీరు ఆశ్చర్యపోతున్నట్లయితే ఈ మూవీ అంతకన్నా వింతగా ఉంటుంది. వింతగా అనడం కన్నా అదిరిపోతుందని సింపుల్గా చెప్పడం బెటర్ అనుకుంటా. ఈ మూవీ చూడంగానే నాకు చాలా యూనిక్గా అనిపించింది. మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను. నాకు అంత బాగా నచ్చింది. మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. స్టోరీ ఒక అనాథాశ్రమంని చూపించడంతో స్టార్ట్ అవుతుంది. హెయిన్, ఈ అమ్మాయి పేరు హెయిన్, మన మూవీ యొక్క మెయిన్ క్యారెక్టర్, కళ్ళు మూసుకొని పిల్లలందరినీ కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. ఈ అనాథాశ్రమంలో ఉన్న పిల్లలందరి యొక్క పేరెంట్స్ కూడా రీసెంట్గా జరిగిన ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్లో చనిపోయి ఉంటారు. హెయిన్ కౌంట్ చేయడం మొదలు పెడుతుంది. పిల్లలందరూ కూడా అటు ఇటు పరిగెత్తేస్తూ ఉంటారు. ఎక్కడ దాక్కోవాలని తెగ కంగారు పడిపోతూ ఉంటారు. ఇక్కడే మనకి ఈజే అనే ఒక అబ్బాయిని చూపిస్తారు. ఈజేకి హెయిన్ అంటే చాలా ఇష్టం. అతను కూడా ఎక్కడ దాక్కోవాలా అని వెళ్తూ వెళ్తూ ఒక రెస్ట్రిక్టెడ్ ఏరియాకి అయితే వచ్చేస్తాడు. ఏ ఏరియాకి అయితే ఈ ఆర్ఫనేజ్ హోమ్ యొక్క పిల్లలకి ఎంట్రీ లేదో, ఈజేకి ఆ ప్లేస్ లో ఏదో ఒక వింతైన టనల్ కనిపిస్తుంది. కానీ ఆ టనల్ ని పట్టించుకోకుండా పక్కనే ఉన్న ఇంకొక బాక్స్ లోపలికి అయితే దూరిపోతాడు. బయట నుంచి పొరపాటున ఆ లాక్ ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. దానివల్ల అతను ఎంత ట్రై చేసినా లోపల నుంచి బయటికి రాలేకపోతాడు. అతని అరుపులు కూడా బయట ఎవ్వరికి వినిపించవు. ఈజే తప్ప బయట పిల్లలందరూ కూడా అవుట్ అయిపోయి ఉంటారు. హెయిన్ ఈజేని వెతుక్కుంటూ రెస్ట్రిక్టెడ్ ఏరియాకి తను కూడా వచ్చేస్తుంది. వచ్చి అక్కడ చాలాసేపు వెతికిన తర్వాత కూడా ఈజే కనిపించకపోవడంతో ఫైనల్ గా ఈ బాక్స్ ని ఓపెన్ చేస్తుంది. లోపల ఈజేకి ఈ పాటికి కళ్ళు తిరిగిపోయి ఉంటుంది అనుకుంటే అతను అన్కాన్షియస్ స్టేట్ లోకి అయితే వెళ్ళిపోతాడు. హెయిన్ అతన్ని బయటికి లాగి ఆమె ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది. కాసేపటికి ఈజేకి మెలకు రావడంతో అతను కళ్ళు ఓపెన్ చేసి చూస్తే తనని తాను హెయిన్ యొక్క ఒళ్ళో చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే ఈజే తన బెస్ట్ ఫ్రెండ్ అయిన జియాన్ తో కలిసి కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటాడు. డోరేమోన్ లో చూపించినట్టు జియాన్ ఏమి అంత రూడ్ ఇంకా ఆరగెంట్ కాదు. ఈ జియాన్ చాలా మంచివాడు. అప్పుడే అక్కడికి కొంతమంది రౌడీ బాయ్స్ అయితే వస్తారు. ఈజే ఇంకా జియాన్ ఆ రౌడీ బాయ్స్ యొక్క రూమ్ లోపలికి చెత్తని ఇసిరారంట. అందుకే వాళ్ళు చాలా కోపంగా వచ్చి వీళ్ళిద్దరిని కొట్టడానికి వీళ్ళ వెనకాల పడతారు. కరెక్ట్ టైంకి మన హెయిన్ అయితే వస్తుంది. అబ్బాయిలిద్దరిని కాపాడడానికి రౌడీ బాయ్స్ అందరినీ కూడా చితక్ కొడుతుంది. వాళ్ళందరినీ కొట్టిన తర్వాత వీళ్ళ ముగ్గురు కూడా రెస్ట్రిక్టెడ్ ఏరియా వైపు పరిగెడతారు. వెనకాల రౌడీలందరూ కూడా పడడంతో వాళ్ళ స్పీడ్ పెరుగుతుంది. ఆ ఏరియా లోపలికి అయితే వచ్చేస్తారు. ఈజే వాళ్ళిద్దరికి కూడా ఈ టనల్ ని చూపించి అసలు ఈ టనల్లో ఏముందో చూద్దాము, ఇంకా ముగ్గురు రౌడీల నుంచి కూడా మనకి విముక్తి కలుగుతుంది కదా, ప్రస్తుతానికి ఇక్కడ దాక్కుందామని టనల్ డోర్ని అయితే ఓపెన్ చేసి ముగ్గురు కూడా లోపల నడవడం మొదలు పెడతారు. లోపలంతా చీకటిగా ఉంటుంది. ముగ్గురికి చాలా భయం వేసేస్తుంది. ఈజే భయంతో హెయిన్ చేయిని పట్టుకుంటాడు. జియాన్ కూడా ఇది చూసి హెయిన్ చేతిని పట్టుకున్నప్పుడు ఈజే వెనక నుంచి జియాన్ని ఒక్క తన్ని ఒక సిగ్నల్ అయితే ఇస్తాడు. వెంటనే హెయిన్ చేతిని వదిలేమని. ముగ్గురు నడుస్తూ టనల్ యొక్క అదర్ ఎండ్ వైపుకి వచ్చి చూస్తే వాళ్ళు వేరొక ప్రపంచంలోకి వచ్చేసిన ఫీల్ కలుగుతుంది. ఆ ప్లేస్ మొత్తం కూడా వాళ్ళకి చాలా కొత్తగా కనిపిస్తుంది. అదే టైంకి ఉరుములు మెరుపులన్నీ కూడా మొదలవడంతో ముగ్గురికి చాలా ఎక్కువ భయం వేసేస్తుంది. ముగ్గురు ఎక్కడ దాక్కోవాలో తెలియక అటు ఇటు పరిగెత్తేస్తూ ఉంటారు. హెయిన్ అబ్బాయిలిద్దరికి కూడా ధైర్యం చెప్పడానికి ఉరుములు మెరుపులన్నీ కూడా ఇలాంటి ప్లేసెస్ లో ఏమి పడవు, ఎత్తైన పర్వతాల మీద పడతాయని అంటుందో లేదో మరో క్షణమే వాళ్ళకి దగ్గరలో ఉన్న ఒక పెద్ద చెట్టు పైన పెద్ద థండర్ అయితే వచ్చి పడుతుంది. ముగ్గురులో వణుకు స్టార్ట్ అవుతుంది. ఇంకా పరిగెత్తడం మొదలు పెడతారు. హెయిన్ అయితే తన చేతిని చాలా పైకి ఎత్తి కావలిస్తే నా మీద పడు, నా ఫ్రెండ్స్ మీద అసలు పడొద్దని థండర్తో మాట్లాడుతుంది. ఇది చూసిన ఈజే వెంటనే జియాన్ యొక్క షోల్డర్స్ మీదకి ఎక్కి కూర్చొని కావలిస్తే నా మీద పడు, హెయిన్ మీద మాత్రం పడద్దు అని రిక్వెస్ట్ చేస్తాడు. అదే టైంకి వాళ్ళెదురుగా ఒక పర్సన్ అయితే వచ్చి నుంచుంటాడు. అతని యొక్క ఫింగర్ నీళ్ళ పైకి పెడతాడో లేదో థండర్స్ ఇంకా ఉరుములు మెరుపులు అన్నీ కూడా అతని ఫింగర్ లోపలికి వచ్చేస్తాయి. ఆ పవర్ మొత్తాన్ని కూడా అతను పీల్ చేసుకుంటున్నట్టుగా మనకు ఒక విజువల్ కనిపిస్తుంది. ఎవరి వ్యక్తి ఇంత పవర్ఫుల్ గా ఉన్నాడని పిల్లలు ముగ్గురు కూడా అతని దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు అతను వీళ్ళని చూడంగానే ఇంట్లోపలికి వెళ్ళి అతని ఇంటి డోర్ ని లాక్ చేసేసుకుంటాడు. వీళ్ళ ముగ్గురికి కూడా బయట అతని సామాన్ల బోర్డు కనిపించేసరికి ఆ ఫోటో ఫ్రేమ్స్ అన్నిటినీ కూడా తీసి చూసినప్పుడే తెలుస్తుంది ఆ పర్సన్ ఇంకెవరో కాదు, అతని పేరు సూపర్ హీరో ఫ్లాష్ అంట. ఈజే వెంటనే ఆయన డోర్ దగ్గరికి వెళ్ళి మీరు సూపర్ హీరో ఫ్లాష్ అన్న విషయం మాకు అర్థమైంది. మేము మిమ్మల్ని ద్వేషించే వాళ్ళం కాదు, మిమ్మల్ని చాలా మంది ఇష్టపడరన్న విషయం మాకు బాగా తెలుసు. కానీ మేము వాళ్ళ లిస్ట్లోకి అస్సలు రాము. మాకు మీరంటే చాలా ఇష్టం. కానీ అప్పుడు మీరు చేసింది తప్పని ప్రపంచం అన్నా సరే నేను మాత్రం దాన్ని ఒప్పని అంటానని ఈజే దేని గురించి మాట్లాడుతూ ఫ్లాష్ని పోగొడతాడు. కానీ ఫ్లాష్కి వీళ్ళ మాటలు వినాలని లేకపోవడంతో మీరు ముగ్గురు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే ఏం జరుగుతుందో నాకే తెలియదని వీళ్ళ ముగ్గురిని బెదిరించి అక్కడి నుంచి పంపించేస్తాడు. అసలు ఎవరి సూపర్ హీరో ఫ్లాష్ ఏం జరిగిందనే విషయాల్ని తెలియజేయడానికి మనకు ఒక యానిమేటెడ్ స్టోరీని చూపిస్తారు. ఇక్కడ నా నరేషన్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. 3 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అప్పట్లో క్యూబ్ అనే ఒక టాలెంటెడ్ సైంటిస్ట్ గవర్నమెంట్ ల్యాబ్ లో కూర్చొని ఏదో ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ మీద రీసెర్చ్ పని స్టార్ట్ చేసి ఉంటాడు. ఈ ఎలిమెంట్ పైన వర్క్ కంటిన్యూ
కంటిన్యూ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఫైనల్‌గా ఒక ఐస్ క్రిస్టల్ లాంటి పవర్‌ఫుల్ వెపన్ దాని పేరు మ్యాట్రిక్స్ అని వీళ్ళు పెట్టుకున్నారు. ఆ మ్యాట్రిక్స్‌ని తయారు చేయాలనుకున్నారు. ఆ మ్యాట్రిక్స్‌తో ప్రపంచానికి అన్‌లిమిటెడ్ ఫ్రీ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలన్నదే గవర్నమెంట్ యొక్క ఐడియా. కానీ వన్స్ ఆ మ్యాట్రిక్స్ తయారైన తర్వాత క్యూబ్ ఆ మ్యాట్రిక్స్‌ని దొంగిలించడానికి ట్రై చేశాడు. క్యూబ్ యొక్క ఈ అఘాయిత్యాలన్నిటిని కూడా ఆపడానికి మనం ఇందాకడ చూసిన సూపర్ హీరో ఫ్లాష్ అయితే సీన్ లోపలికి ఎంట్రీ ఇస్తాడు. ఫ్లాష్ ఇంకా క్యూబ్‌కి మధ్యన ఫైట్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళిద్దరికి జరిగిన ఈ గొడవ వల్ల వాళ్ళిద్దరికీ కావాలనుకున్న ఆ మ్యాట్రిక్స్ అయితే ముక్కలు ముక్కలుగా పగిలి పేలిపోతుంది. ఇక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. ఈ బ్లాస్ట్ వల్ల చాలామంది ప్రజలు ప్రాణాల్ని కోల్పోయి ఉంటారు. పేరెంట్స్ అందరి ప్రాణాలు పోయిన తర్వాత వాళ్ళ పిల్లలందరూ కూడా అనాథల్లాగా మారిపోయారు. ఎంతో పవర్ఫుల్ అయిన ఐస్ క్రిస్టల్ లాంటి ఈ మ్యాట్రిక్స్ పేలిపోవడం వల్ల క్యూబ్ ఇప్పుడు ఒక మాన్స్టర్ లాగా మారిపోయి ఉంటాడు. ఐస్ క్రిస్టల్ పవర్స్ అన్నీ కూడా క్యూబ్కి వచ్చేసి ఉంటాయి. అందువల్ల అతను చాలా శక్తిశాలి అయ్యాడు. అతన్ని ఆపడం ఎవరి వల్ల కూడా కావట్లేదు. క్యూబ్కి దొరికిన ఈ కొత్త శక్తుల వల్ల అతను ఎంత పవర్ఫుల్గా మారతాడంటే ఆఖరికి సూపర్ హీరో ఫ్లాష్ కూడా అతన్ని ఓడించలేకపోతాడు. వీళ్ళిద్దరి మధ్యన జరిగిన యుద్ధంలో సూపర్ హీరో ఫ్లాష్ ఓడిపోతాడు. దానివల్లే అతని మొహం ఈ ప్రపంచానికి చూపించుకోలేక ఎక్కడో ఒంటరి పక్షిలాగా అడవి ప్రాంతంలో జీవిస్తూ ఉన్నాడు. క్యూబ్ ఇప్పుడు విలన్లా మారిపోయి ఉంటాడు. ఆఖరికి ఫ్లాష్ కూడా అతని ఓటమిని ఒప్పుకొని ఎక్కడికో దూరంగా పారిపోయి ఉంటాడు. కాబట్టి క్యూబ్ని ఆపడం ఇప్పుడు ఎవరి వల్ల కూడా కావట్లేదు. అప్పుడే సీన్లోకి సోనిక్ అనే కొత్త సూపర్ హీరో ఎంట్రీ ఇస్తాడు. ప్రపంచాన్ని కాపాడడానికి సోనిక్ అతని పవర్స్ మొత్తాన్ని కూడా ఉపయోగించి క్యూబ్ని వార్లో ఓడించేస్తాడు. క్యూబ్ ఓడిపోవడం వల్ల అతని శక్తులు ఇప్పుడు సరిపోవట్లేదేమో అని భావించి ప్రస్తుతానికి మనుషులందరి నుంచి కూడా దూరంగా ఎక్కడో దాక్కోవడానికి పారిపోయాడు. సో యాజ్ ఆఫ్ నౌ జనాలందరికీ తెలిసిన ఒకే ఒక సూపర్ హీరో పవర్ఫుల్ పర్సన్ ఇంకెవరో కాదు సోనిక్ అయి ఉంటాడు. ప్రజలందరూ కూడా సోనిక్ ని బాగా గౌరవిస్తారు. ఇంతటితో యానిమేటెడ్ స్టోరీని ఇక్కడితోనే ఎండ్ చేస్తారు. బ్యాక్ టు అవర్ నార్మల్ ఒరిజినల్ క్యారెక్టర్స్. నెక్స్ట్ డే ఈజీ యొక్క హెయిర్ ని హెయిన్ కట్ చేస్తూ నేను కనుక ఒకవేళ ఫ్లాష్ పొజిషన్ లో ఉన్నానంటే ప్రజలందరినీ అలా వదిలేసి ఎక్కడో దాక్కోవడానికి అసలు పారిపోనని అంటుంది. దానికి ఈజే నీకు స్ట్రాంగ్గా ఉన్న అబ్బాయి అంటే ఇష్టమా అని అడిగినప్పుడు ఆబ్వియస్గా అంతే కదా, ఏ అమ్మాయికైనా స్ట్రాంగ్గా ఉన్న అబ్బాయిలే నచ్చుతారని అంటుంది. ఒకవేళ నేను యూనివర్స్లోనే స్ట్రాంగెస్ట్ మ్యాన్గా నీ ముందు నుంచున్నానంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే ఖచ్చితంగా చేసుకుంటాను, ఎందుకు చేసుకోనని తనైతే సమాధానం ఇస్తుంది. అలా సంవత్సరాలు గడుస్తాయి. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ చిన్న వయసు నుంచి టీనేజ్ లైఫ్కి వచ్చేస్తారు. ఇప్పటికీ కూడా హెయిన్ ఈజే ఒక హెయిర్ని కట్ చేస్తూ ఉంటుంది. ఆర్ఫనేజ్లో 18 years వచ్చేసిన పిల్లలందరినీ కూడా వేరొక సిటీకి పంపించి అక్కడ చదివిద్దామని ఆర్ఫనేజ్ మేనేజ్మెంట్ డిసైడ్ చేసుకుంటుంది. కొంతమంది పిల్లలు బస్ ఎక్కుతూ ఉంటారు. ఈ పిల్లలందరిలోనే హెయిన్ కూడా ఉంటుంది. హెయిన్ అబ్బాయిలిద్దరి కన్నా కొంచెం పెద్దది కాబట్టి తాను ముందు ఆర్ఫనేజ్ హోమ్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. హెయిన్ వెళ్లే ముందు వాళ్ళిద్దరిని జాగ్రత్తగా ఉండమని అడుగుతుంది. కానీ ఈజే ఇంకా జియాన్లిద్దరికీ కూడా హెయిన్ వాళ్ళిద్దరిని వదిలేసి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. మరి ముఖ్యంగా ఈజే తన ఎమోషన్స్ని హెయిన్ కళ్ళ ముందుకి చూపించాలనుకోవట్లేదు కాబట్టి హెయిన్కి సరిగ్గా బాయ్ కూడా చెప్పకుండా అక్కడి నుంచి ఎత్తైన పర్వతం మీదకి ఎక్కి వచ్చేస్తాడు. హెయిన్ ఏ బస్లో అయితే వెళ్ళిపోతూ ఉందో ఆ బస్ని ఇంత పైనుంచి చూసి అతని ఏడుపుని అస్సలు ఆపుకోలేకపోతున్నాడు. ఎందుకంటే హెయిన్ని అతని ఫ్యూచర్లో చాలా ఎక్కువగా మిస్ అవుతాడు కాబట్టి. కొన్ని రోజుల తర్వాత టీచర్ బాయ్స్ ఇద్దరికి కూడా ఒక లెటర్ని ఇస్తుంది. ఈ లెటర్ హెయిన్ రాసి వాళ్ళిద్దరి కోసం పంపించి ఉంటుంది. ఇద్దరు కూడా హెయిన్ నుంచి వచ్చిన లెటర్ని చదవడానికి చాలా ఎక్సైట్ అయిపోతూ ఉంటారు. ఈజే ఇంకా జియాన్లు ఇద్దరికి కూడా చదవడం పైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు 24 గంటలు కూడా బాడీ బిల్డింగ్ పైన ఫోకస్ చేస్తారు. వాళ్ళు జస్ట్ హెయిన్ లెటర్ కోసం మాత్రమే స్కూల్కి వస్తారు. హెయిన్ ఎప్పటికప్పుడు తను ఎలా చదువుతుంది, తను ఏం పార్ట్ టైం జాబ్ చేస్తుంది, తనకి ఫ్యూచర్లో ఏం అవ్వాలని ఉందని తన గురించిన అన్ని విషయాలు కూడా వీళ్ళిద్దరికి 2 లెటర్స్ రాసి పంపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకి హెయిన్ని చూపిస్తారు. హెయిన్ సాయంత్రం తన రూమ్కి వస్తూ ఉన్న టైంలో రూమ్ డోర్ ఆల్రెడీ తనకన్నా ముందే ఎవరో ఓపెన్ చేసి ఉన్నట్టుగా తనకి అనిపిస్తుంది. అందుకే తను భయంగా లోపలికి వెళ్తూ దగ్గరలోనే ఒక కుర్చీ ఉంటే ఆ కుర్చీని గట్టిగా పట్టుకొని ఎదురొచ్చినోడిని ఏసేద్దాం అనుకుంటుంది. నడుస్తూ ఉన్న హెయిన్కి చాలా భయం వేస్తుంది. చీకట్లో ఆ లైట్ స్విచ్ ఎక్కడుందో కూడా ఈ టెన్షన్లో మర్చిపోతుంది. సడన్గా తన వెనకాల ఏదో సౌండ్ రావడంతో తిరిగి చూస్తే అక్కడ ఒక 2 అబ్బాయిలు అయితే ఉంటారు. చాలా భయం వేసేస్తుంది. వాళ్ళిద్దరిలో ఒకడిని ఏసి ఆ కుర్చీ పెట్టి కొడుతుంది. వెంటనే రెండో వాడు ఆ లైట్ని అయితే ఆన్ చేస్తాడు. చూస్తే వాళ్ళిద్దరూ ఇంకెవరో కాదు, ఈజే ఇంకా జియాన్లే అయి ఉంటారు. ఇవాళ హెయిన్ బర్త్డే కావడంతో వాళ్ళిద్దరూ ఆర్ఫనేజ్ హోమ్ నుంచి తప్పించుకొని హెయిన్ కోసం ఒక కేక్ని అయితే తీసుకొని ఇక్కడికి వచ్చి ఉంటారు. పాడైపోయిన ఆ కేక్ని హెయిన్ ఏమాత్రం మొహమాట పడకుండా కట్ చేస్తుంది. బర్త్డే సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత ముగ్గురు కూడా పడుకుంటారు. ఈజే రాత్రి హెయిన్ చేతిని పట్టుకుంటాడు. హెయిన్ కూడా అతన్ని ఏమీ అనదు. కానీ మన జియానేమో ఈజే మీద చెయ్యేసి గట్టిగా అతన్ని పట్టుకొని పడుకుంటాడు. నెక్స్ట్ డే ఒక సీన్ని చూపిస్తారు. హెయిన్ చిన్న పిల్లలందరికీ కూడా బెలూన్స్ని అమ్ముతూ ఉంటుంది. హెయిన్ని కలవడానికి ఈజే ఇంకా జియాన్లు ఇద్దరు కూడా టాక్సీలో వస్తూ ఉంటారు. అదే టైంకి వాళ్ళ టాక్సీని గుద్దుకొని మరి ఏదో ఒక వ్యాన్ అయితే ఫుల్
ఫుల్ స్పీడ్లో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. పోలీస్ కార్ కూడా ఆ వ్యాన్ని ఆపడానికి చాలా ట్రై చేస్తారు. అప్పుడే వ్యాన్లో నుంచి కొంతమంది దొంగలు అయితే బయటికి దిగుతారు. ఈ దొంగలందరూ కూడా జస్ట్ నౌ ఒక బ్యాంక్ రాబరీని చేసి ఉంటారు. బ్యాంక్లో బోల్డ్ అంత డబ్బుని కొట్టేయడం వల్లే పోలీసులందరూ కూడా ఇప్పుడు వాళ్ళ వెనకాల పడ్డారు. దొంగలు దిగంగానే వాళ్ళ దగ్గర ఉన్న గన్స్తో పోలీస్ ఆఫీసర్స్ పైన షూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. హాస్టేజ్గా హేని కూడా దొంగలు వాళ్ళ వైపుకి లాగేసుకుంటారు. గన్ పాయింట్లో హేని నుంచో పెట్టి పోలీసుల్ని బెదిరిద్దాం అనుకుంటారు. ఇది చూసిన ఈజే ఇంకా జియాన్లు ఇద్దరు అస్సలు భరించలేక వెంటనే టాక్సీ దిగి కిందకి వచ్చేస్తారు. పరిగెత్తుకుంటూ హేని కాపాడదామని ముందుకు వెళ్ళేసరికి పోలీసులు వాళ్ళిద్దరిని ఆపేస్తారు. మళ్ళీ ఎక్కడ దొంగల వల్ల వీళ్ళ ప్రాణాలు పోతాయేమో అని భయపడి ఏదో ప్రమాదం జరుగుతుందని అందరం కూడా అనుకుంటాం. కానీ అదే టైంకి అందరి చెవులు బద్దలైపోయే ఒక గట్టి సౌండ్ అయితే అందరికీ వినిపిస్తుంది. అందరూ ఆ సౌండ్ని వినలేకపోతారు. అప్పుడే అక్కడికి ప్రెసెంట్ సూపర్ హీరో అయిన సోనిక్ ఎంట్రీ ఇస్తాడు. సోనిక్ ఈ దొంగలందరితో కూడా చాలా బ్రేవ్గా ఫైట్ చేస్తాడు. దొంగలు వాళ్ళ దగ్గర ఉన్న గన్స్తో సోనిక్ వైపు షూట్ చేస్తారు. కానీ నో యూస్. ఆ బుల్లెట్స్ అన్ని కూడా సోనిక్కి తగలంగానే పిండి పిప్ అయిపోతాయి. తర్వాత సోనిక్ దొంగలందరినీ కూడా చితక్కొట్టి పోలీసులకి అరెస్ట్ చేయిస్తాడు. ఆ నెక్స్ట్ మన హెయిన్ని కూడా వచ్చి కాపాడతాడు. హెయిన్ అతని వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. హెయిన్ సోనిక్ వైపు అలా కళ్ళార్పకుండా చూస్తూ ఉన్నప్పుడు ఈజేకి ఒక మాట గుర్తొస్తుంది. దట్ హెయిన్ రీసెంట్గానే అని ఉంటుంది కదా, ఆమెకి స్ట్రాంగ్ అబ్బాయిలు అంటే చాలా ఇష్టం, స్ట్రాంగ్ అబ్బాయిల్ని పెళ్లి చేసుకుంటుందని. అదే టైంకి ఈజే మొహం మీద ఏదో ఒక పాంప్లెట్ అయితే ఎగురుకొని వచ్చి పడుతుంది. సమ్ బాక్సింగ్ కోచింగ్కి సంబంధించింది. ఈజే జియాన్కి చెప్తాడు, నాకు తిరిగి ఆర్ఫనేజ్ హోమ్కి రావాలని లేదు, నేను ఇక్కడే ఉండి బాక్సింగ్ కోచింగ్లో జాయిన్ అవుతాను, నాకు ఒక బాక్సర్ అవ్వాలని ఉందని. ఈజే అలా అంటున్నాడు కాబట్టి జియాన్ కూడా తిరిగి అనాథాశ్రమంకి వెళ్ళాలనుకోవట్లేదు. అతను కూడా ఇక్కడే ఉండి పోలీస్ ట్రైనింగ్లో జాయిన్ పోలీస్ అవుదామని ఆశపడుతూ ఉన్నట్టుగా చెప్తాడు. సో ఇద్దరికిద్దరు వాళ్ళ ఫ్యూచర్ గోల్స్ని సెట్ చేసుకున్నారు కాబట్టి బాక్సర్ ఇంకా పోలీస్ ఇద్దరికిద్దరు కూడా వాళ్ళ యొక్క ఈ గోల్స్ని రీచ్ అయిన తర్వాతే వాళ్ళకి వాళ్ళ యొక్క మొహాన్ని చూపించుకుందామని నిర్ణయించుకొని ఇద్దరు వేస్లో ఇద్దరు సెపరేట్ అయిపోతారు. ఈజే బాక్సింగ్ అకాడమీలోకి వచ్చి అక్కడున్న ఫైటర్స్ అందరినీ కూడా అతనికి కూడా ఫైటింగ్ నేర్పించమని అడుగుతారు. నీకు ఫైట్ చేయాలని ఉంది కదా, అయితే రింగ్ లోపలికి రా అని ఒక ఫైటర్ అతన్ని రింగ్ లోపలికి ఇన్వైట్ చేసినప్పుడు ఈజే కాన్ఫిడెంట్గానే లోపలికి వెళ్తాడు. కానీ ఫైటర్ యొక్క ఒక్క తన్ను తన్నంగానే ఈజే కళ్ళు తిరిగి దెబ్బకి కింద పడిపోతాడు. ఆ బాక్సర్ తన్నిన తన్ను వల్ల ఈజే చాలా వీక్ అయి ఉంటాడు. అందుకే హెల్ప్ తీసుకోవడానికి టనెల్లో ఒంటరి పక్షిలాగా జీవిస్తున్న ఫ్లాష్ దగ్గరికి వస్తాడు. కానీ ఫ్లాష్ వన్స్ ఈజేని చూడంగానే అతని యొక్క ఇంటి తలుపుని మూసేసుకొని లోపలే ఉంటాడు. ఈజే ఫ్లాష్తో మాట్లాడుతూ, మీకు తోడుగా ఎలా అయితే ఎవరూ లేరో, నేను కూడా మీలాగే ఒక అనాథని, మా అమ్మ నాన్న ఏమి ఆ బాంబ్ బ్లాస్ట్లో చనిపోలేదు, కాకపోతే వాళ్ళు పిల్లలు వద్దనుకొని నన్ను అనాథాశ్రమంలో వదిలేశారు. నా లైఫ్లో హెయిన్ ఇంకా జియాన్ తప్ప ఇంకా ఎవరు కూడా ఇంపార్టెంట్ కాదు. అలాంటి వాళ్ళిద్దరిని నేను ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాను. అందువల్లే నేను స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నాను. నేను స్ట్రాంగ్ అవ్వడం అంత ఈజీ కాదు, నాకు ఎవరో ఒకరు సహాయం కావాలి, అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను, దయచేసి నాకు సహాయం చేయండి అని అడుగుతాడు. ఇంత చెప్పిన తర్వాత ఫ్లాష్ ఎందుకు డోర్ ఓపెన్ చేయడు. ఆఖరికి డోర్ ఓపెన్ చేసి బయటికి వచ్చి మన ఈజేకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. ట్రైనింగ్ ఇవ్వడం కూడా మొదలు పెడతాడు. కానీ ఒక విషయం గుర్తు పెట్టుకోమని మాత్రం చెప్తాడు. దట్ ఈజే ఎంత ట్రై చేసినా ఎప్పటికీ కూడా ఒక సూపర్ హీరో అయితే కాలేడు. కానీ ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అతని యొక్క స్ట్రెంగ్త్ని మాత్రం పెంచుకోగలుగుతాడని మాత్రమే ఫ్లాష్ హామీ అయితే ఇవ్వగలుగుతాడు. ఫ్లాష్ ఇప్పుడు ఈజేకి ఇస్తున్న ట్రైనింగ్ మొత్తము కూడా ఈజేకి ఎన్ని దెబ్బలు తగిలినా సరే ఆ నొప్పి మొత్తాన్ని కూడా అతను తట్టుకునే శక్తిని పొందడానికి మాత్రమే. ఈజే ఆఖరికి వేడివేడి ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా తన చేతితో పట్టుకోవాల్సి ఉంటుంది ఈ ట్రైనింగ్ యొక్క భాగంగా. ఇలా ప్రతిరోజు ఈజే ఫ్లాష్ దగ్గరికి అయితే వచ్చి కంటిన్యూస్గా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాడు. ఫ్లాష్ అతన్ని ఇప్పుడు ఎంత గుద్దుతున్నా సరే అతనికి పెద్దగా నొప్పి ఏమీ రావట్లేదు. ఆబ్వియస్గా ఈ విషయం కోసమే కదా అతను ఇన్ని రోజులు ట్రైనింగ్ అనే హోంవర్క్ని చేశాడు. ఈజే మళ్ళీ బాక్సింగ్ అకాడమీకి వచ్చి రింగ్ లోపలికి దిగుతాడు. ఆ రోజు నన్ను ఎవడైతే కొట్టి కింద పడేశాడో వాడే మళ్ళీ ఇక్కడికి రావాలని అనడంతో ఆ ఫైటర్ అయితే వస్తాడు. మళ్ళీ ఈజేని కొట్టడం మొదలు పెడతాడు. కానీ ఈజే ఈసారి ఒక్క దెబ్బకి ఏమీ కింద పడిపోడు. ఎన్ని దెబ్బలైనా సరే కాస్తాడు, కొంచెం వీక్ అవుతాడంతే. అదే టైంకి మనం ఆ బాక్సింగ్ అకాడమీ యొక్క లేడీ బాస్ని చూస్తాము. లేడీ బాస్ అక్కడున్న ఫైటర్స్ అందరితో కూడా ఇవాళ రాత్రి రాకీతో జరగబోతూ ఉన్న కాంపిటీషన్లో ఎవరన్నా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారని అడిగినప్పుడు ఏ ఒక్క ఫైటర్ కూడా ముందడుగు వేయడానికి రెడీగా లేడు. ఎందుకంటే రాకీ 6 నెలల్లో ఇద్దరు ఫైటర్స్ యొక్క ప్రాణాన్ని కాంపిటీషన్ పేరులో తీసేసి ఉంటాడు. ఇద్దరు ఫైటర్స్ని చంపేశాడని అక్కడున్న వాళ్ళందరూ కూడా గుసగుసలాడుతూ ఉంటారు. ఈ మాటలన్నీ ఈజే చెవులకి వినిపిస్తాయి. అయినా సరే రాత్రి రాకీతో జరిగే మ్యాచ్లో అతను పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నాడని లేడీ
బాస్కి చెప్తాడు. రాత్రి చూస్తే ఈజే నిజంగానే రాకీతో ఫైట్ చేయడానికి ఆ రింగ్ లోపలికైతే దిగి ఉంటాడు. ఈజే ఒక ఫైట్ని చూడడానికి జియాన్ కూడా అక్కడికి వచ్చి ఉంటాడు. కానీ రాకీ చేతుల్లో ఈజే దెబ్బలు తినడం తప్ప ఇంకేమీ చేయలేకపోతాడు. ఎన్ని దెబ్బలు కాస్తూ ఉన్నా సరే అతను కింద పడిపోతాడు. వెంటనే లెగిసిపోతూ ఉంటాడు కూడా. బ్రేక్ టైంలో లేడీ బాస్ ఈజే దగ్గరికి వచ్చి నువ్వు ఒకవేళ ఇలానే లాస్ట్ రౌండ్ వరకు నిలవగలిగావంటే నేను నిన్ను నా క్లబ్లో జాయిన్ చేసుకుంటాను. ఇంకొక ఫైటర్తో వేరొక మ్యాచ్ ఆడడానికి పర్మిషన్ కూడా ఇప్పిస్తా అని ప్రామిస్ చేస్తుంది. ఇంకేముంది ఈజే ఈ మాటలు విన్న తర్వాత కొంచెం స్ట్రెంగ్త్ అయితే కూడబెట్టుకొని ఆ అవతలోడు ఎన్ని దెబ్బలు వేస్తూ ఉన్నా సరే వాటన్నిటిని భరిస్తాడు. లాస్ట్ రౌండ్ వరకు ఎలాగోలాగా చేరిపోతాడు. మ్యాచ్ అయితే ఓడిపోతాడు కానీ ఈజే అంత వీక్ ఏమి కనిపించట్లేదు మనకి. అతను సరిగ్గా నుంచోగలుగుతాడు. ఆడియన్స్ అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎలా ఇన్ని తన్నులు కాసిన తర్వాత కూడా ఒక పర్సన్ ఇంత స్టేబుల్గా నుంచోగలుగుతున్నాడా అని. అందుకే గెలిచిన రాకీని కాకుండా అందరూ మన ఈజేని చేర్ చేస్తూ ఉంటారు. మ్యాచ్ ఓడిపోయినా సరే లేడీ బాస్ ఈజేకి కొంచెం డబ్బులు అయితే ఇస్తుంది. ప్రామిస్ చేసినట్టు వాళ్ళ బాక్సింగ్ అకాడమీలోకి అతన్ని కూడా జాయిన్ చేసేసుకుంటుంది. జియాన్ ఈజేని కలవడానికి వస్తాడు. జియాన్ వేసుకున్న కోట్ని చూసిన తర్వాత ఈజేకి అర్థమైపోతుంది జియాన్ అనుకున్నట్టు పోలీస్ ట్రైనింగ్లో జాయిన్ అయ్యి ఆఖరికి అతను ఒక పోలీస్ కానిస్టేబుల్ అవ్వగలిగాడని. ఈజే ఇంకా జియాన్లు ఇద్దరిని కూడా హెయిన్ డిన్నర్కి ఇన్వైట్ చేసి ఉంటుంది కాబట్టి ఇద్దరు మంచిగా రెడీ అయితే రెస్టారెంట్కి వస్తారు. చూస్తే అక్కడ హెయిన్ పక్కన ఎవరో ఒక అబ్బాయి అయితే ఉంటాడు. దగ్గరికి వెళ్తేనే హెయిన్ వాళ్ళిద్దరికి అతను ఇంకెవరో కాదు నా బాయ్ ఫ్రెండ్ యూ అని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈ మాట వినంగానే ఈజీ ఒక హార్ట్ బ్రేక్ అయిపోతుంది. ఆ దత్తమ్మని చూస్తే వీళ్ళిద్దరికి చాలా కోపం వచ్చేస్తుంది. వీడేంటి హెయిన్ యొక్క బాయ్ ఫ్రెండ్ అవడం ఏంటని లోపల వీళ్ళిద్దరూ బాగా కుళ్ళుకుంటారు. ఒకడేమో నేను ఫైటర్ అని ఇంకొకడేమో నేను పోలీస్ అని మా ఇద్దరితో పెట్టుకున్నామంటే అస్సలు బాగోదని ఇండైరెక్ట్గా ఆ దత్తమ్మని బెదిరించడం స్టార్ట్ చేస్తారు. కానీ హెయిన్ వాళ్ళిద్దరిని కూడా కొంచెం కామ్ డౌన్ అవ్వమని అడుగుతుంది. అప్పుడే బాయ్ ఫ్రెండ్ ఒక్కసారిగా తుమ్ముతాడు. అతను ఇలా స్నీజ్ చేశాడో లేదో రెస్టారెంట్ మొత్తం కూడా ఏదో ఒక వింతైన సౌండ్ వినిపిస్తుంది. అంతకుమించి దగ్గరలో ఉన్న గ్లాసులన్నీ కూడా పేలిపోవడం మొదలవుతాయి. అచ్చం ఆ రోజు సోనీకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలాంటి సౌండ్ అయితే వచ్చి ఉంటుందో అదే సౌండ్ ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ వినిపించడంతో ఆ సౌండ్ ఈ సౌండ్ రిసెంబుల్ అవుతుందని అబ్జర్వ్ చేసిన జియాన్ వెంటనే పట్టేయగలుగుతాడు. వాళ్ళ ఎదురుగా కూర్చున్నది ఇంకెవరో కాదు సోనిక్ అని. ఈ విషయం కన్ఫర్మ్ చేసుకోవడానికి వాళ్ళని అడిగినప్పుడు హెయిన్ అవునని చెప్తుంది. అంటే దాని అర్థం ఇప్పుడు హెయిన్ సోనిక్ని డేట్ చేస్తుంది. దానికి మించి ఇప్పుడు ఈ జెకి కుళ్ళు బాగా ఎక్కువైపోతుంది. చాలా జెలస్గా ఫీల్ అవుతాడు. 2 నిమిషాల ముందే నేను పోలీస్ని షూట్ చేసి పడేస్తా అని బెదిరించి ఉంటాడు కదా. కానీ సోనిక్ అని తెలిసిన తర్వాత జియాన్ సోనిక్తో మంచి ఫ్రెండ్ అయిపోతాడు. ఈజే తన మొదటి సంపాదనతో హెయిన్కి ఒక వాచ్ని అయితే తీసుకుంటాడు. అదే వాచ్ని హెయిన్కి గిఫ్ట్ చేసినప్పుడు హెయిన్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. అతనికి థ్యాంక్స్ కూడా చెప్తుంది. కానీ ఈజే ఇంకొంచెం లేట్ చేశాడంటే హెయిన్ ఆ సోనిక్ని పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయిపోతుంది. అతని దగ్గర ఇంకా 1% ఛాన్స్ ఉంది కాబట్టి వెంటనే ఫ్లాష్ దగ్గరికి వచ్చి నన్ను కూడా మీలాగా ఒక సూపర్ హీరోని చేయండి అని అడుగుతాడు. నీకు సూపర్ పవర్ కావాలా? సూపర్ పవర్ ఏమైనా మార్కెట్లో దొరికే కూరగాయ అనుకుంటున్నావా ఏంటి? నాకు పొరపాటున సూపర్ పవర్ ఏదో ఒక యాక్సిడెంట్ వల్ల వచ్చింది. ఆ రోజు మ్యాట్రిక్స్ పేలి పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగింది కదా. దాని తర్వాతే ఆ విలన్ క్యూబ్కి సూపర్ పవర్ వచ్చింది. ఏదో ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగితేనే దగ్గరలో ఉన్న పర్సన్కి నిజంగా సూపర్ పవర్స్ వస్తాయని ఫ్లాష్ చెప్పంగానే అయితే నాకు కూడా తొందరగా ఏదో ఒక యాక్సిడెంట్ జరిగితే బాగుండని ఈజే కోరుకుంటాడు. అప్పుడే వీళ్ళిద్దరికి టీవీలో ఒక న్యూస్ వినిపిస్తుంది దట్ సైంటిస్ట్ కొత్త హైపర్ మెట్రిక్స్ ని క్రియేట్ చేశారంట. దాని వల్ల క్రియేట్ అయిన ఎనర్జీతో వాళ్ళు రకరకాల పవర్ఫుల్ వెపన్స్ తో పాటు బోల్డ్ అంత ఎనర్జీని కూడా క్రియేట్ చేయగలుగుతారని. అదే ఎనర్జీతో అన్లిమిటెడ్ ఎలక్ట్రిసిటీ ప్లస్ అన్లిమిటెడ్ రిసోర్సెస్ అన్నిటిని కూడా తయారు చేయొచ్చని న్యూస్ లో వస్తూ ఉండడంతో ఫ్లాష్ ఈ న్యూస్ ని చూస్తూ అలా ఉండిపోతాడు. నెక్స్ట్ మన ఈజే కామిక్ బుక్స్ ని చదువుతూ స్పైడర్ మ్యాన్ ఎలా స్పైడర్ మ్యాన్ అయ్యాడని తెలుసుకుంటాడు. ఒక స్పైడర్ కరిస్తేనే కదా స్పైడర్ మ్యాన్ అవ్వగలిగాడు. అందుకే ఇప్పుడు అతను కూడా ఒక బండ స్పైడర్తో కరిపించుకొని స్పైడర్ మ్యాన్ అయిపోదాం అనుకుంటాడు. కానీ అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. తర్వాత ఇంకొక కామిక్ చదివి ఐస్ మ్యాన్ అవుదామని లెగవకుండా ఫ్రిడ్జ్ లోపల కూర్చుంటాడు. ఆ ఫ్రిడ్జ్ యొక్క టెంపరేచర్ వల్ల అతను ఆల్మోస్ట్ గడ్డ కట్టేసుకోబోతాడు. అతనికి సూపర్ పవర్ ఏమీ రాకుండా పోతుంది. థర్డ్ టైం కూడా అతను ఎలక్ట్రిక్ మ్యాన్ అవుదాం అనుకుంటాడు. ఫ్లాష్ ఎలా అయితే థండర్స్ అన్నిటిని కంట్రోల్ చేశాడో అతను కూడా అతని ఫింగర్తో కంట్రోల్ చేద్దాం అనుకుంటాడు. కానీ చాలా దారుణంగా షాక్ కొట్టడం వల్ల మళ్ళీ హాస్పిటల్లోనే అడ్మిట్ చేయాల్సి వస్తుంది. 3 సార్లు ఈజే చేసిన ఈ పిచ్చి పనుల వల్ల జియాన్ తన పోలీస్ కార్యక్రమాల్ని ఆపుకొని మరి వీడిని హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి రావాల్సి వస్తూ ఉండడంతో కాస్త ఫ్రస్ట్రేట్ అయ్యి ఇంకొకసారి ఏ పిచ్చి పని అన్న చేసావంటే నేను నీ కాళ్ళు ఎరక్కొడతా అని బెదిరిస్తాడు. బాస్ ఈజే దగ్గరికి వచ్చి నెక్స్ట్ మ్యాచ్లో అతను పార్టిసిపేట్ చేయబోతున్నాడని అతని యొక్క పోస్టర్ని చూపిస్తుంది. ఫస్ట్ టైం ఒక పోస్టర్లో అతను కూడా ఒక ఫైటర్ లాగా పోజ్ ఇస్తూ ఉండడంతో ఆ పోస్టర్ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి హెయిన్ దగ్గరికి
దగ్గరికి వచ్చి అతని ఫైట్ని చూడడానికి హేన్ని కూడా రమ్మని పిలుస్తాడు. కానీ నా ఫ్రెండ్ ఈజే బాబ్ని నేను ఫైటింగ్ రింగ్లో దెబ్బలు తింటూ ఉండడం అసలు చూడలేను, అందుకే నీ ఫైటింగ్ ఏదో నువ్వు చేసుకో కానీ నేను మాత్రం నీ ఫైట్ని చూడడానికి అక్కడికి రానని అంటుంది. తర్వాత ఇద్దరు కూడా స్ట్రీట్ ఫుడ్ తినడానికి బయటకైతే వస్తారు. ఇక్కడ హేన్ చెప్తుంది తన గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత తన ఇంటర్న్షిప్ చేయడానికి ఆర్ఫనేజ్కి వస్తుందంట. అంటే వాళ్ళు చిన్నప్పుడు పెరిగిన అదే ఆర్ఫనేజ్కి వెళ్ళి ఒకసారి ఆ పిల్లలందరినీ కూడా పలకరిద్దాం అనుకుంటున్నట్టు. ఇంతకీ నువ్వు అసలు ఫైటర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నావు అని అడిగినప్పుడు ఎందుకంటే నన్ను నేను స్ట్రాంగ్ అని నిరూపించుకోవాలనుకుంటున్నానని సమాధానం ఇస్తాడు. అప్పుడే వాళ్ళు టీవీ యొక్క న్యూస్లో చూస్తారు విలన్ క్యూబ్ అప్పట్లో సోనిక్ అతన్ని ఓడించి ఎక్కడికో తరిమి కొట్టి ఉంటాడు కదా, అదే క్యూబ్ ఇప్పుడు డబుల్ శక్తిశాలిగా మారి సోనిక్ని ఓడించడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. సోనిక్ పవర్స్ కూడా ఇప్పుడు అతని ముందు ఎందుకు పనికి రాకుండా పోతాయి, సోనిక్ కూడా క్యూబ్ ముందు ఈజీగా ఓడిపోతాడు. అంత స్ట్రాంగ్ అయి ఉంటాడు క్యూబ్. ఎప్పుడు జరిగిన ఫైట్లో సోనికి దెబ్బలు తగిలి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని తెలిసి హేన్ వెంటనే పరిగెత్తుకుంటూ హాస్పిటల్ వరకు వచ్చేస్తుంది. కానీ ఇక్కడే మనకి తెలిసేది ఏంటంటే హేన్ని ఒక ఇన్సెక్ట్ డ్రోన్ అయితే 24 గంటలు కూడా మానిటర్ చేస్తూ ఉంది. ఈ ఇన్సెక్ట్ ఇంకెవరితో కాదు క్యూబ్ది అయి ఉంటుంది. క్యూబ్ అతనికి ఉన్న ఒక్కగానొక్క శత్రువు అయిన సోనిక్ని అడ్డు తొలగించుకుందాం అనుకుంటాడు. అందుకే సోనిక్ యొక్క వీక్ పాయింట్ని తెలుసుకునే పనిలో అతని కళ్ళు ఇప్పుడు హెయిన్ పైన పడి ఉంటాయి. ఈజే ఒక నెక్స్ట్ మ్యాచ్లో ఫైటర్స్ అందరితో అతను ఎంతగానో ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అతను ఒక్క దెబ్బ కూడా రిటర్న్లో కొట్టలేకపోతాడు. చాలా దెబ్బల్ని కాయాల్సి వస్తుంది. కానీ ఎన్ని దెబ్బలు తగిలినా సరే అతనికి తక్కువ నొప్పి వస్తుంది. ఎందుకంటే అతనికి ఫ్లాష్ ఇచ్చిన ట్రైనింగ్ బాగా పనికొస్తుంది కాబట్టి. ఎన్నిసార్లు కింద పడిపోయినా సరే చాలా బలం తెచ్చుకొని వెంటనే నిలబడగలుగుతాడు. ఆడియన్స్ అందరూ కూడా అతని యొక్క ఈ స్పెషల్ ఎబిలిటీని చూసి స్టన్ అయిపోతారు. 9 రౌండ్స్లో 9 ఫైటర్స్తో ఫైట్ చేసిన తర్వాత కూడా ఈజే ఇంకా స్టేబుల్గా నుంచోగలుగుతాడు. ఆడియన్స్ అందరూ కూడా అతనికి స్టోన్ వాకర్ అనే ఒక కొత్త పేరుని ఇచ్చి అతన్ని ఇష్టపడడం మొదలు పెడతారు. ఇదంతా టీవీలో చూస్తూ ఉన్న హేన్ కూడా కొంచెం తనలో తనే నవ్వుకుంటుంది. తర్వాత రోజు ఈజే బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్న టైంలో బాస్ ఈజే దగ్గరికి వచ్చి నాకు ఒక ఫైటర్ తెలుసు, వాడిప్పటి వరకు 60 మ్యాచ్ల వరకు ఆడి ఉంటాడు అనుకుంటా, ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోలేదు. వాడి ఒపోనెంట్స్ అందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించొని ఇంటికి వెళ్ళిందే లేదు. 60 మెంబర్స్లో నాకు తెలిసినంత వరకు ఒక 21 మెంబర్స్కి ఆల్మోస్ట్ పారాలిసిస్ కూడా వచ్చేసింది. పారాలిస్ అయ్యి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు. వాడు అంత స్ట్రాంగ్ అని చెప్తుంది. దానికి ఈజే మరి నేను ఇప్పటి వరకు ఒక 16 మ్యాచ్ల వరకు పార్టిసిపేట్ చేసి ఉంటాను కానీ ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేదని అన్నప్పుడు నాకు ఆ ఫైటర్ యొక్క వీక్ పాయింట్ తెలుసు. వాడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఫైటర్ని కూడా థర్డ్ మ్యాచ్లోనే ఓడించేయడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే థర్డ్ మ్యాచ్ తర్వాత వాడి ఎనర్జీ అయిపోయి వాడికి బ్రీతింగ్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. అందుకే నువ్వు కనుక థర్డ్ మ్యాచ్ వరకు నిలవగలిగావంటే థర్డ్ మ్యాచ్ తర్వాత వాడి ఎనర్జీ నిదానంగా తగ్గుతూ ఉంటుంది. ఆఖరి మ్యాచ్ అంటే 9th రౌండ్ కల్లా నువ్వు వాడిని ఓడించే అవకాశం ఉంటుందన్న ఒక అడ్వైస్ని అయితే ఇస్తుంది. ఆ స్ట్రాంగ్ ఒపోనెంట్ యొక్క వీక్ పాయింట్ కూడా తెలిసింది కాబట్టి ఈజే దొరికిందే ఛాన్స్ అనుకుంటాడు. అందుకే వెంటనే ఫ్లాష్ దగ్గరికి వెళ్ళి నాకు ఫైటింగ్ నేర్పించవచ్చు కదా, ఇప్పటి వరకు నొప్పిని ఎలా తట్టుకోవాలని ఆ ఎబిలిటీ నేను నేర్పించారు, దానిలో నేను మాస్టర్ అయ్యానని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ నా ఫైటింగ్ స్కిల్స్ని కూడా కొంచెం ఇంప్రూవ్ చేయండి. బాక్సింగ్ రింగ్లో దిగిన ప్రతిసారి నేను ఓడిపోతూనే ఉన్నాను, ఒక్కసారి ఒక్క దెబ్బ కూడా వేయలేకపోయాను నా ఒపోనెంట్కి అని చెప్పంగానే ఫ్లాష్ షాక్ పీస్ తీసుకొని గోడ పైన కొన్ని గీతలు అయితే గీస్తాడు. నువ్వు అప్పటి వరకు ఈ గోడని గుద్దల్చి ఉంటుంది, ఎప్పటి వరకు అయితే ఈ గోడ ముక్కలుగా పగిలిపోకుండా ఆగుతుందో అని. హెయిన్ ఆర్ఫనేజ్కి వచ్చి పిల్లలందరికీ కూడా చదువు చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే హెయిన్ చెవులకి ఏదో ఒక సౌండ్ అయితే వినిపిస్తుంది. ఫెమిలియర్ సౌండ్ కావడంతో బయటికి వచ్చి చూస్తే సోనిక్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. సోనిక్ ఒక ఎంగేజ్మెంట్ రింగ్ని అయితే తీసి హెయిన్కి ప్రపోజ్ చేసి అతన్ని పెళ్లి చేసుకోమని అడుగుతాడు. కానీ అదే టైంకి హెయిన్ బ్రెయిన్లో ఈజే ఫేస్ గుర్తొస్తుంది. అందువల్లే సోనిక్ ప్రపోజల్ని వెంటనే యాక్సెప్ట్ చేయకుండా దానికి ఆమె అప్పుడే రెడీగా లేదని, ఆమెకి కొంచెం టైం కావాలని చెప్తుంది. ఇంకో పక్క మనకి క్యూబ్ని చూపిస్తారు. క్యూబ్ ఇప్పుడు కూడా తన డ్రోన్ ఇన్సెక్ట్ సహాయంతో వీళ్ళిద్దరి పైన ఒక కన్నేసి ఉంచుతాడు. అతనికి ఒక ఐడియా అయితే వస్తుంది. హెయిన్ని అడ్డు పెట్టుకొని సోనిక్ దగ్గర ఉన్న ఆ మ్యాట్రిక్స్ని అతను ఎలాగైనా పొందాలని అనుకుంటాడు. హెయిన్ చాలా కోపంగా ఈజే దగ్గరికి వచ్చి ఈజేని కొట్టడం మొదలు పెడుతుంది. ఆగాగా అసలు నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు అని అడిగినప్పుడు నీకు బుద్ధుందా లేదా, అలాంటి ఒక ఛాంపియన్తో ఎందుకు పార్టిసిపేట్ చేయడానికి రెడీ అయ్యావు నువ్వు, అసలు నీలో ఇంకా ఫైటింగ్ స్కిల్సే లేవు, నువ్వు ఎప్పుడు ఓడిపోతూనే ఉన్నావు, మరి ముఖ్యంగా వాడు ఇప్పటికీ ఎంతమందిని ప్యారలైజ్ చేశాడో న్యూస్లో చదవలేదని అడుగుతుంది. చూస్తూ ఉండు, ఈ మ్యాచ్లో ఖచ్చితంగా నేనే గెలిచి తీరుతానని చాలా కాన్ఫిడెంట్గా చెప్తాడు. ఎక్కడి నుంచి వస్తుంది నీకు కాన్ఫిడెన్స్ అంతా, నువ్వు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేదు, ఈ మ్యాచ్లో కూడా ఆ ఛాంపియన్తో పార్టిసిపేట్ చేసినా
చేసినా సరే ఓడిపోతావు, నీ ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది, నా మాట విని ఈ మ్యాచ్లో పార్టిసిపేట్ చేయొద్దు, వెంటనే నీ పేరుని లిస్ట్లో నుంచి తొలగించేయని అడుగుతుంది. ఈజే అమ్మాయి యొక్క మాటలన్నిటినీ కూడా వేరే విధంగా అర్థం చేసుకుంటాడు. అతని చెవులకి నువ్వు చేయలేవు, నువ్వు సాధించలేవని వినిపిస్తుంది కాబట్టి కోపం కొంచెం ఎక్కువగానే వచ్చేస్తుంది. నేను నీ బాయ్ ఫ్రెండ్లా ఒక సూపర్ హీరో కాను, అందుకే నేను నా స్ట్రెంగ్త్ని పెంచుకోవాలనుకుంటున్నాను. ఇదంతా కూడా నిన్ను ఇంప్రెస్ చేయడానికే కదా, నువ్వు చిన్నప్పుడు ఒక్క మాట అన్నావనే కదా నా జీవితం మొత్తము కూడా ఫైటర్ అవ్వడానికి డెడికేట్ చేశాను, కానీ ఇప్పుడు నువ్వే వచ్చి నన్ను ఇలా డిగ్రేడ్ చేయడం నాకు అసలు నచ్చలేదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఈ విషయాన్ని ఎప్పటి నుంచో చెప్పడానికి ట్రై చేస్తున్నానని ఆఖరికి అతని మనసులో ఉన్న విషయాలన్నింటినీ కూడా బయటికి కక్కేస్తాడు. సరే నువ్వు నా మాటల్ని అసలు లెక్క చేయట్లేదు కదా, నా మాటలకి వాల్యూ ఇవ్వని, నా మాటల్ని పట్టించుకొని ఒక పర్సన్ దగ్గర నేను ఉండాలనుకోవట్లేదు, నేను నిన్ను ఇష్టపడను కూడా, సోనిక్నే నేను ఇంకొన్ని రోజుల్లో పెళ్లి కూడా చేసుకోబోతున్నానని చెప్పి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి హెయిన్ అయితే వెళ్ళిపోతుంది. ఈజే గుండె 2 ముక్కలైనా సరే అతని ప్రాక్టీస్ని మాత్రం ఆపడు. ప్రతిరోజు చాలా గట్టిగానే ప్రాక్టీస్ చేస్తాడు. ఆఖరికి అతని ఫైనల్ మ్యాచ్ రానే వచ్చేస్తుంది. అతని ఒపోనెంట్ చూడడానికి చాలా స్ట్రాంగ్గా ఉన్నా సరే ఏమాత్రం భయపడకుండా రింగ్లోకి దిగుతాడు. ఒపోనెంట్ ఈజేని ఎన్నిసార్లు కొట్టినా సరే కింద పడతాడు లేస్తాడు, పడతాడు లేస్తాడు. ఆఖరికి ఒకసారి అయితే కింద పడిపోయి చాలాసేపటికి కూడా లేకపోవడంతో ఆడియన్స్ అందరూ ఇంకా ఈజే పని అయిపోయిందని అనుకుంటారు. ఆర్ఫనేజ్ హోమ్లో ఉండి హెయిన్తో పాటు పిల్లలందరూ కూడా ఆ ఫైట్ని టీవీలో చూస్తూ ఉంటారు. సడన్గా ఒక్కసారిగా ఈజే అయితే పైకి లేస్తాడు. ఈజే మళ్ళీ దెబ్బల్ని కాస్తూ ఉంటాడు, కానీ ఈసారి అతనికి చాలా కోపం వస్తుంది అనుకుంటా ఒకే ఒక్క పంచ్ని ఆపోనెంట్కి గుద్దుతాడు. అంతే, దెబ్బకి ఆపోనెంట్ అయితే కిందకి పడిపోతాడు. ఆర్ఫనేజ్ హోమ్లో హెయిన్కి ఏవో వింత సౌండ్స్ రావడంతో తను కారిడార్ ఏరియాకి వస్తుంది. అదే టైంకి తన్ని కొంతమంది అయితే వచ్చి కిడ్నాప్ చేసేస్తారు. ఆపోనెంట్ మళ్ళీ అతని కాళ్ళపైన నిలబడడంతో ఈజేకి ఒళ్ళు మండి అతని సెకండ్ పంచ్ని కూడా ఆపోనెంట్ కేసి గుద్దుతాం అనుకుంటాడు. అదే టైంకి అక్కడున్న ఒక పెద్ద స్క్రీన్ డిస్ప్లే స్టార్ట్ అవుతుంది. దానిలో మన హెయిన్తో పాటు చిన్న చిన్న పిల్లలందరినీ కూడా కిడ్నాప్ చేసిన విజువల్స్ చూపిస్తారు. దానికి మించి పని చేస్తూ ఉన్నది ఇంకెవరో కాదు, క్యూబే అని మనకి ఆఖరికి రివీల్ అవుతుంది. క్యూబ్కి కావాల్సింది ఒకే ఒకటి, గవర్నమెంట్ మొత్తము కూడా ఇప్పుడు మళ్ళీ కష్టపడి ఒక ఐస్ క్రిస్టల్ని తయారు చేయడానికి ట్రై చేస్తున్నారు కదా, దాని పేరు మ్యాట్రిక్స్. ఆ మ్యాట్రిక్స్ ఇప్పుడు ఎలాగైనా సరే క్యూబ్ చేజిక్కించుకోవాలనుకుంటున్నాడు. అందుకే సోనీకి ఒక మెసేజ్ని వదులుతాడు, ఎలాగైనా సరే నువ్వు ఆ మ్యాట్రిక్స్ని నా వరకు చేర్చు, నేను నీ గర్ల్ ఫ్రెండ్ని సేఫ్గా నీకు మళ్ళీ తిరిగి వదిలేస్తానని. వీడియో చూసిన తర్వాత ఈజే మ్యాచ్ని సగంలోనే ఆపేసి హెయిన్ని కాపాడడానికి రింగ్లోంచి అయితే బయటికి వచ్చి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ బయటకి అయితే వచ్చేస్తాడు. చూస్తే బయట పోలీస్ ఫ్రెండ్ అయిన జియాన్ అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు. జియాన్ ఈజేని పోలీస్ కార్లో కూర్చోపెట్టి ఫ్లాష్ వాళ్ళ ఇంటికైతే తీసుకొని వస్తాడు. వాళ్ళిద్దరూ కూడా రిక్వెస్ట్ చేసుకుంటారు ఫ్లాష్ని ఎలాగైనా సరే హెయిన్ ఇంకా ఆర్ఫనేజ్ పిల్లలందరినీ కూడా కాపాడడంలో వాళ్ళకి హెల్ప్ చేయమని. వాళ్ళు ఎంత అడిగినా సరే ఫ్లాష్ ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి విధంగానూ కూడా సహాయం చేయలేడని, ఎందుకంటే ఇప్పుడు అలాంటి విషయాల్లో ఫ్లాష్ జోక్యం చేసుకోవాలనుకోవట్లేదు. మరి ముఖ్యంగా క్యూబ్ని ఎదిరించే అంత శక్తి ఇప్పుడు ఫ్లాష్ దగ్గర లేకపోవడంతోనే అతను వాళ్ళకి హెల్ప్ చేయలేనని చెప్పేస్తాడు. సో నీకు కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఆ మ్యాట్రిక్స్ని ఇప్పించి క్యూబ్ వరకు చేరుస్తాడు. క్యూబ్కి ఆ మ్యాట్రిక్స్ అతని చేతికి వచ్చిన తర్వాత అది ఒరిజినల్ కాదు, ఫేక్ అన్న విషయం అర్థమవుతుంది. అందుకే అతని పవర్ఫుల్ ఐస్ క్రిస్టల్స్ అన్నిటిని వాడి అక్కడికి వచ్చిన ఆఫీసర్స్ అందరి ప్రాణాలని కూడా తీసేస్తాడు. ఈజే ఇంకా జియాన్లిద్దరికీ కూడా కిడ్నాప్ అవ్వబడిన కొంతమంది అనాథాశ్రమంకి చెందిన పిల్లలు కనిపించడంతో వాళ్ళని రెస్క్యూ చేసే పనిలో పడతారు. ఇంకొక పక్క క్యూబ్కి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది, ఎందుకంటే అతనికి గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఫేక్ క్రిస్టల్ని పంపించి ఉంటారు కాబట్టి. అందుకే మీడియా ముందుకి మరొకసారి వచ్చి సోనీకి ఒక వార్నింగ్ అయితే ఇస్తాడు, మీ ఆఫీషియల్స్ అందరూ కూడా నన్ను మోసం చేయడానికి ట్రై చేశారు, ఎవరు అనుకుంటున్నారు నన్ను, నా పేరు క్యూబ్, నేను అంత ఈజీగా మోసపోను, సోనిక్ నువ్వు నన్ను మోసం చేసావు కాబట్టి నేను ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ని చంపేయబోతున్నానని బ్లాక్మెయిల్ చేస్తాడు. సోనిక్ తన గర్ల్ ఫ్రెండ్ యొక్క ప్రాణాలని కాపాడుకోవడానికి ఆ ప్లేస్ నుంచి చాలా వేగంగా ఎగిరి బయలుదేరుతాడు. ఇంకొక పక్క క్యూబ్ తన యొక్క ఐస్ హ్యాండ్ క్రిస్టల్తో హెయిన్ యొక్క ప్రాణాలని తీసేయడానికి ఒక అడుగు ముందుకు వేస్తాడో లేదో అదే టైంకి ఈజే అయితే వాళ్ళిద్దరికి మధ్యన అడ్డొచ్చేస్తాడు. దానివల్ల క్యూబ్ యొక్క క్రిస్టల్ హ్యాండ్ ఈజే కడుపులో చాలా లోతుగా దిగుతుంది. జియాన్ హెయిన్ని తీసుకొని అక్కడి నుంచి పారిపోదాం అనుకుంటాడు, కానీ క్యూబ్ ఇది చూసేసి వెంటనే నేలపైన ఒక్క పంచ్ని వేస్తాడు. ఆ పంచ్ వల్ల జియాన్ ఇంకా హెయిన్ ఇద్దరు కూడా కిందకి పడిపోతారు. కానీ ఇక్కడ ఒక మిరాకిల్ జరుగుతుంది. ఈ పంచ్ అతను నేలకి గుద్దడం వల్ల క్యూబ్ యొక్క ఈ ఐస్ క్రిస్టల్ పవర్ దగ్గరలోనే ఉన్న మన ఈజేకి ట్రాన్స్ఫర్ అవుతుంది. యాక్సిడెంటల్ పవర్ దేని గురించి అయితే ఫ్లాష్ ఆ రోజు మాట్లాడి ఉంటాడో అదే పవర్ ఇప్పుడు మన ఈజేకి వచ్చేసి ఉంటుంది. కాసేపటికి మనసు మార్చుకొని ఫ్లాష్ కూడా పిల్లలందరి ప్రాణాలని కాపాడడానికి ఈ ప్లేస్కి వచ్చేస్తాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత క్యూబ్ ఫ్లాష్ని చూడటంతో నువ్వు ఇంకా ప్రాణాలతో బ్రతికే ఉన్నావా, అప్పుడే పోయావు అనుకున్నానే, సర్లే ఇవాళ నా చేతిలో చావడానికే కదా ఇక్కడికి వచ్చావని అతనితో పెట్టుకోవడానికి రెడీ అవుతాడు. ఫ్లాష్ తన పవర్స్ అన్నిటినీ వాడి క్యూబ్ని చంపుదాం అనుకుంటాడు, కానీ ఫ్లాష్ తన పవర్స్ని ఇలా వాడటం మొదలు పెడతాడో లేదో
క్యూబ్ ఫ్లాష్ యొక్క పవర్స్ అన్నిటినీ కూడా చేజిక్కించుకొని అతని యొక్క పవర్స్ అన్నిటినీ కూడా అతని నుంచి లాగేసుకుంటాడు. క్యూబ్కి ఇప్పుడు ఫ్లాష్ యొక్క పవర్స్ అన్నీ కూడా వచ్చేసి ఉంటాయి. అతని ఐస్ పవర్స్తో పాటు ఫ్లాష్ యొక్క థండర్ పవర్ కూడా రావడంతో వెంటనే అతని పవర్ని వాడి ఫ్లాష్ని ఫ్రీజ్ చేసేస్తాడు. చాలా తీవ్రంగా గాయపడిన ఈజేకి ఫ్లాష్ ఇచ్చిన ట్రైనింగ్ బాగానే పనికొస్తుంది. అతను ఇంకా నిలకడన నిలబడగలుగుతాడు. క్యూబ్కి చాలా కోపం వస్తుంది. చాలా గట్టి పంచ్ని వేసి ఈజేని చంపేద్దాం అనుకుంటాడు. కానీ ఈజే కూడా తన చేతిని వెనక్కి పెట్టి క్యూబ్ని పంచ్ చేయాలనుకుంటాడు. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ ఈజేకి సడన్గా సూపర్ పవర్ వచ్చేస్తుంది. అంటే ఇందాకడే కదా అతనికి ఒక యాక్సిడెంటల్ పవర్ వచ్చి ఉంటుంది. అందుకే అతని పంచ్లో పవర్ డబుల్కి ట్రిపుల్ అవుతుంది. ఒకే ఒక్క పంచ్తో క్యూబ్ని ముక్కలు ముక్కలు చేసేయగలుగుతాడు. ఈజే ఒంట్లో ఇప్పుడు పూర్తిగా ఓపిక అయిపోయి ఉంటుంది. అతనికి తగిలిన దెబ్బలు అనేటి వల్ల అతను చాలా వీక్ అయ్యి హెయిన్ వల్లోనే పడిపోతాడు. నేను యూనివర్స్లో ఉన్న అందరి అబ్బాయిల కన్నా స్ట్రాంగే కదా అని అడిగినప్పుడు, అవును, నువ్వు యూనివర్స్లో ఉన్న ప్రతి ఒక్కరికన్నా చాలా స్ట్రాంగ్, నిజంగానే నువ్వు చాలా స్ట్రాంగ్ అని అంటుంది. అయితే ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగినప్పుడు, ఖచ్చితంగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని హెయిన్ సమాధానం ఇచ్చే లోపే ఈజే శ్వాస వదిలేస్తాడు. ఇక్కడితో ఈజే అయితే చనిపోతాడు. ఈజే చనిపోయి ఇంత సీన్ జరిగిన తర్వాత ఎందుకు పనికిరాని హెయిన్ బాయ్ ఫ్రెండ్ అయినా పనికి మళ్ళీ సోనిక్ ఎంట్రీ ఇస్తాడు. ఇదే సాడ్ ఎండింగ్ సీన్ని చూపిస్తూ ఈ స్టోరీని అయితే కొంచెం సాడ్గానే ఎండ్ చేస్తారు. మూవీ స్టోరీ నాకు యూనిక్గా అనిపించింది కాబట్టి నచ్చింది అన్నాను, కానీ ఎండింగ్ కొంచెం డిసప్పాయింటింగ్గానే ఉంటుంది. ఈ ఎండింగ్ ఇంకా స్టోరీ నా ఎక్స్ప్లెనేషన్ అన్నీ మీకు ఎలా అనిపించినాయో కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. లెంతీ వీడియో కాబట్టి నాకు కొంచెం ఎక్కువ టైమే పట్టింది. సో లైక్ చేయడం, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా వెంటనే చూసేయగలుగుతారు. ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.